హాయ్ అండి. ఇది మా ఫ్రెండ్ వాళ్ళది పెరడు తోట అండి. ఈ ద్రాక్ష అయితే ఇది బ్లాక్ గ్రేప్ అండి. ఈ చిన్న చిన్న గుత్తులు వచ్చినాయి చూసారా. ఇది గుమ్మం ముందే వచ్చిందండి. చిన్న మొక్క వేశారు, ఇప్పుడు అది చక్కగా పందిరిలాగా అల్లుకుపోయింది చూసారా. గ్రేప్స్ ఎలా ఉన్నాయి, గుత్తులు గుత్తులు పచ్చివి. ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం, కోతులు వస్తాయండి. కొంచెం పెద్ద సైజు రాగానే మొత్తం దులిపేస్తాయి. అస్సలు మొగ్గనివ్వండి, అన్ని కోతులు వస్తాయి. ఎందుకంటే కిందే ఉంటుంది కదా మొక్కలు, వీలుగా ఉంటుంది వాటికి. ఇలాగా అక్కడక్కడ వచ్చినవి కొంచెం ఆకుల మధ్యన ఉన్నాయే ఇక్కడ ఉంచుతాయండి. కనిపించినవి అన్నీ కూడా మొత్తం కోతులు దులిపేస్తాయండి. చూసారు కదా ఎంత పెద్దగా వచ్చిందో, చక్కగా ఎంత పచ్చగా ఉంటుందండి. పందిరిలాగా అల్లుకుపోయింది మొత్తం. గ్రేప్ ఇది బ్లాక్ గ్రేప్ అండి. ఇది ఆ పక్కనే బొబ్బాస్ మొక్కలు అన్నీ నేల మీద కాబట్టి బలంగా వస్తాయండి మొక్కలు. మనం కుండీల్లో అవి ఇవి ద్రావణాలు వేస్తేనే బాగా వస్తుంది. మట్టి అది బాగుంటేనే మనం మిద్దె తోటలు చాలా బాగుంటాయి మనవి కూడా. కాకపోతే ఇవి కింద కదండి, ఏ మొక్క ఎక్కడ ఉన్నా ఆ మొక్క అలా బలంగా వచ్చేస్తుంది. చూసారా అక్కడక్కడ ఉన్నాయి గ్రేప్స్, అవి అలా బ్రౌన్ కలర్లోకి వచ్చి బ్లాక్ అయిపోతాయి. ఇక్కడ చూడండి మొక్కలు, కనకాంబరం అన్నీ కూడా మిక్సింగ్ అండి. కాకరి, కనకాంబరం, బొబ్బాస్ మొక్కలు అన్నీ వచ్చేస్తాయండి కింద. ఏదైనా అలా తినే వస్తుంటే అది మొక్క అయిపోతుంటుంది నేల బలంగా ఉండడాన్ని. చూసారు కదా, ఇది మొత్తం లోపల కాకరకాయ ఉందండి. పాదు అయిపోయినట్టుంది, అక్కడక్కడ ఉన్నాయండి. చిట్టి కాకరకాయలు అంటారు కదా, అది కూడా ఇక్కడ ఉన్నదండి విత్తనం. నేను కూడా తీసుకొని వచ్చానండి. చిట్టి కాకరకాయలు బయట మనకు అసలు దొరకట్లేదండి. చేదు కాకరకాయలోనే చిట్టి కాకరకాయ అంటే చిన్నది వస్తుందండి, అది ఇంక ఎదగదు. అలా ఆగాకరకాయ కాదు, చేదు కాకరకాయ అండి. చూసారా విత్తనాలు తీసుకున్నాను నేను. ఇదంతా కాకరే. ఇందులోనే మందారాలు ఉన్నాయండి, అది కూడా కనిపించకుండా కాకరపాదు అల్లేసింది మొత్తం. అది మామిడి అల్లం అండి ఆ చెట్టు. ఇది పూల మొక్క, మధ్యలో మాత్రం మామిడి అల్లం అండి. ఇందులోనే మల్లె తుప్ప కూడా ఉంది చూసారా. అవి మందారాలు అన్నీ మిక్స్ అయిపోయినాయండి మొత్తం. ఇక్కడ గోంగూర చూసారా ఎంత స్ట్రాంగ్ వచ్చిందో. గోంగూర, జామ మొక్కలండి, అలా తినేస్తే వచ్చినవండి ఈ మొక్కలు, అలా పడేసినవి. వాటంతట అవే వచ్చినాయండి జామ మొక్కలు. ఈ దొండపాదు, కరివేపాకు. మా పల్లెటూరులో ఏంటంటే అలా మామూలుగా వేయాలని కాదండి, జస్ట్ అలా వేసినా కూడా మట్టిలో చక్కగా మొక్కలు బాగా వస్తాయండి. ఇది వైట్ మందారండి. చూసారా వైట్ మందార. రోజు పూజలకు పెడతారు కదండి, దేవుడికి పూజకి. మొక్కలోకి అస్సలు పువ్వులు ఉండవండి విలేజ్లో అయితే, మొత్తం కోసి దేవుడికి పెడుతుంటారు. ఇది దానిమ్మ అండి. దానిమ్మ కూడా అలాగా తిని జల్లిందండి వచ్చింది మొక్క. పర్టికులర్గా మొక్కలు వేయక్కర్లేదండి విలేజెస్లో అయితే, మట్టిలోనే వచ్చేస్తుంటాయి మొక్కలు బోళ్ళని. అరటండి, అరటిపండు. ఇది కూర అరటికాయ అంటారు చూసారా, అది గెల్ల అయిపోయినాయండి. కొత్త మొక్కలు కూడా వస్తున్నాయి కింద నుంచి. బీరండి, ఇది చక్కగా వచ్చినాయి చూడండి. బీరకాయలను కూడా కోతులు ఉంచవండి, మొత్తం తినేస్తాయి బీరకాయలను కూడా. ఎక్కడో ఆకుల చాటున ఉంటే ఉండాలి కానీ, లేదంటే మాత్రం కోతులు చక్కగా తినే వెళ్తాయండి. ఒకటి ఉంది ఇక్కడ, ఒక పెద్ద బీరకాయ. ఇంకా పింజలు ఉన్నాయండి, చిన్న చిన్న పింజలు. చిక్కుడుపాదు, ఇవన్నీ మిక్సింగ్ అండి. మిక్సింగ్లో ఉంటాయి మొక్కలన్నీ విలేజెస్లో. ఇక్కడ చూసారా, ఇక్కడ కోతులు చక్కగా గోడ మీద కూర్చొని బీరకాయలు తినేసినాయంట. ఇదిగోండి ఎలా తినేసినాయి చూడండి బీరకాయలు, పెద్ద పెద్ద బీరకాయలే తినేసినాయి. ఇది బనానా సపోటా అండి, ఇంకా కాయలు రాలేదు. ఈ తీగ అయితే పూల తీగ అండి. ఏదో పెద్ద పెద్ద పువ్వులు వచ్చి చాలా బాగుంటాయి, పసుపు రంగులో వచ్చి. చూసారు కదా, ఇవన్నీ పెరటి మొక్కలు అంటారండి. మనకి కొంచెం మట్టి ప్లేస్ ఉన్నా సరే ఇలా వచ్చేస్తుంటాయి. నిమ్మని, సపోటా అని అన్నీ కూడా అండి. చక్కగా అరటి మొక్కలు.